బిచ్చం అడుకోకుండా తీసుకో అంటే రంగనాథ్ చేతి కింద ఉన్నా ఆయన చేతి కింద ఉన్న ఇదే పేర్లు సార్ ఇవన్నీ. పైసలు తీసుకుని కూడా పైసలు అన్నట్టు 4 లక్షల అక్షరాల పంచిన మనం ఇప్పటికి ఈడ. ఇక ఎంఆర్ఎఫ్ వాళ్ళకి ఎవరికి ముట్టాను మన సార్. ఇక ముట్టినైతే ముట్టినాయి, ఇక ముట్టని వాళ్ళకి ముట్టాలి అంతే. ఇంకా దానికి ముట్ట అంతే. అదే సేమ్ అదే జరిగింది సార్. ముట్టడానికి కోపం వచ్చింది. తిరుమలగిరి రోడ్ అంట ఆడు నిన్న మాకు తెలిసింది, ఇంత ముందే తెలిసింది. తిరుమలగిరిలో ఏమనుకో ముట్టలేదంటే వాడే నిన్న ఎంఆర్ఓ కాడ నిలబడి ఇదంతా చేయించిందని తెలిసింది. అని పేరుతో సహా తెలిసింది. కానీ ఏం చేస్తాం, మాకైతే నష్టం జరిగింది. నిజంగా పొద్దుగా 5 గంటలకు కంటికి కాదు. నోటీస్ ఏం లేవు, అన్ని కొత్త కంపెనీ కాబట్టి మరి రూపాయి దాంట్లో మీరు డిసిషన్ తీసుకున్నాం, దాంట్లో ఉంది మీరు ఏది పిల్లర్లు రూప్ వేయొద్దని చెప్పి మాదొక్క పొరపాటు అదే జరిగింది. దూరం రాకపోతుంది పార్టీషన్ ఇంత అన్యాయం జరుగుతుంటే రాకపోతుండే సార్. ఇంత పెద్ద డిమాండ్ జరుగుతుంటే రాత్రి మా సర్వసం కోల్పోతుంటే మీడ పెట్రోల్ పోసుకొని నిలబడుతుంటే మీడ 4 మెట్లు కూలగొడుతుంటే మేము ఆగిపోయినాం సార్. లేదంటే ఇంత డిమాండ్ జరుగుతుంది అనుకుంటే అది ఇంత సీన్ కాకపోతే కానిచ్చకపోయేటోళ్ళం మేము. 4 మెట్లు అని చెప్పి ఇల్లు మొత్తం కూలగొట్టింది సార్. రాత్రి కూడా మేము పంచిన పైసలు కూడా ఉన్నాయి. ఎవరికి ఇంకా పేరు చెప్తే బాగుండదు సార్, పేరు చెప్తే బాగుండదు. ఈడికి వచ్చింది మా కళ్ళ ముంగంటే డిమాలిష్ చేసిపోయింది పొద్దుగాల. ఏమొస్తా అంటే మీలాంటి పేదలు